తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా తెలంగాణ కాంగ్రెస్ ప్రభుత్వం ఏదైతే విద్యార్థుల కోసం అడ్వాన్స్ టెక్నాలజీ సెంటర్లను ప్రారంభిస్తారు, రాష్ట్ర వ్యాప్తంగా 65 టెక్నాలజీ సెంటర్లను ప్రారంభిస్తున్నారు. ఆధునిక టెక్నాలజీతో టాటా కంపెనీతో టైఅప్ అయిన పరిస్థితి. అసలు ఆధునిక టెక్నాలజీ ప్రకారం అసలు ఏమేమి నేర్పిస్తారు, పిల్లలకి ఎలాంటివి ఉంటాయి అసలు చెప్పండి. ముఖ్యంగా నిజామాబాద్ జిల్లా కేంద్రంలో ఐటీఐ ప్రాంగణంలో ఏటీసీ సెంటర్ను ఈరోజు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆధ్వర్యంలో ప్రారంభిస్తున్నారు. అసలు ఏంది పరిస్థితి, వీటి అన్నింటికి సంబంధించి ఎలా నేర్పిస్తారు? మన నిజామాబాద్ డిస్ట్రిక్ట్లో మొత్తం 5 ఉన్నాయి. మన నిజామాబాద్ డిస్ట్రిక్ట్లో మొత్తం 5 ఉన్నాయి. నిజామాబాద్ ఓల్డ్, నిజామాబాద్ న్యూ, బోధన్, కమ్మర్పల్లి, భీమల్, ఈ 5 అనేది ఓపెనింగ్ అవుతున్నాయి. అంటే ఎట్లా అంటే అడ్వాన్స్డ్ కోర్సెస్, ఎట్లా అంటే మనం బయటకు వెళ్ళి నేర్చుకోలేక బయటకు వెళ్ళి నేర్చుకోవాలంటే ఒక్కొక్క సాఫ్ట్వేర్కి కొన్ని వేలు ఖర్చు పెట్టాలి. కాబట్టి మన ఇక్కడ డైరెక్ట్ గవర్నమెంట్ ఏంటంటే డైరెక్ట్ వీళ్ళే అప్రెంటిస్షిప్, వీళ్ళే ప్లేస్మెంట్స్ ఇచ్చి డైరెక్ట్ ప్లేస్మెంట్ ఇచ్చారు. ఆల్రెడీ దీనికి ఒక బ్యాచ్ అయిపోయింది. వాళ్ళకి ఇప్పుడు ఆల్రెడీ బయట చేస్తున్నారు ప్లేస్మెంట్స్. ఆల్రెడీ ఒక 3 ట్రేడ్లనే వెళ్ళినాయి. ఒక 3 ట్రేడ్లు 1 ఇయర్ ఉన్నాయి, ఒక 3 కోర్సెస్ 2 ఇయర్స్ ఉన్నాయి. మెకానిక్, ఎలక్ట్రిక్ వెహికల్, అడ్వాన్స్ సిఎన్సి, ఇంకోటి బీడీవీవి, ఈ 3 అనేది 2 ఇయర్స్ కోర్సెస్. 1 ఇయర్ కోర్సు ఇండస్ట్రియల్ రోబోటిక్స్, మ్యానుఫ్యాక్చరింగ్ ప్రాసెస్ అండ్ కంట్రోల్ ఆటోమేషన్, ఇంకోటి ఇంజనీరింగ్ డిజైన్. ఇవన్నీ 1 ఇయర్ కోర్సు. ఇదేంటంటే మనం ఐటీఐ వెబ్సైట్లో పోర్టల్ లాగిన్ అయ్యి అట్లా అప్లికేషన్ చేసుకోనేది. ఎట్లా అంటే మెరిట్ 10th ఆఫ్టర్ 10th పాస్ అయిన బ్యాచ్ వాళ్ళు ఏ బ్యాచ్ అయినా ఏజ్ లిమిట్ అనేది ఏది ఉండదు. మొత్తం ఆల్ అనేది 10th పాస్ అయితే చాలు. మొత్తం మెరిట్ లిస్ట్ ప్రకారం చూసుకుంటాం. మీరు చెప్పండి ముందుగా అయితే ఏదైతే ఉందో దీనికి అందరికి సంబంధించి ఈ అడ్వాన్స్ టెక్నాలజీ ద్వారా ఎంతమందికి నేర్పిస్తున్నారు, అసలు ఎలా, దీనికి ముఖ్య ఉద్దేశం ఏంది, ఏ టెక్నాలజీ ప్రకారం ఏమేమి కోర్సులు ఉన్నాయి? మనకు వచ్చేసి ఏటీసీ అడ్వాన్స్ టెక్నాలజీ సెంటర్, రోబోటిక్స్లో వచ్చేసి 40 మెంబర్స్ ఉంటారు. ఇది 1 ఇయర్ ట్రేడు. ఈడీటీ ఇంజనీరింగ్ డిజైన్ టెక్నీషియన్ 20 మెంబర్సు, ఇది 1 ఇయర్. ప్లస్ ఎంపీసీఏ మ్యానుఫ్యాక్చరింగ్ ప్రాసెస్ అండ్ కంట్రోల్ ఆటోమేషన్, ఇది 24 మెంబర్సు, ఇది 1 ఇయర్. సిఎన్సీ మిషనింగ్ టెక్నీషియన్, ఇది 24 మెంబర్సు, 2 ఇయర్స్. ఎంఈవి మెకానికల్ ఎలక్ట్రికల్ వెహికల్, ఇది వచ్చేసి 24 మెంబర్సు, 2 ఇయర్స్. ఇలా 6 ట్రేడ్స్ ఉంటాయి అన్నట్టు. మాకేంటంటే 3 months ఒకసారి టాటా వాళ్ళు నోడల్ సెంటర్స్ ఉన్నాయి, మల్లెపల్లి, పెద్దపల్లి, ఖమ్మం, నిజామాబాద్. వీళ్ళు బై కంపెనీ నుంచే మాకు ట్రైనింగ్స్ ఇప్పిస్తారు అన్నట్టు. దాని ద్వారా మేము నేర్చుకొని ఆ 1 వీక్ ట్రైనింగ్, 1 వీక్ ఆర్ 2 వీక్స్ ఆర్ 3 వీక్స్లో మేము ట్రైనింగ్ తీసుకుని వచ్చిన తర్వాత పిల్లలకి ఇక్కడ చెప్తామన్నట్టు. మీరు చెప్పండి, ఈ పిల్లలకి చెప్పడం ద్వారా ఎంతమందికి అసలు ఉపాధి దొరుకుతుంది? ఆ ఉపాధిలో భాగంగా ప్రతి ట్రేడ్కి సంబంధించి అయితే కొన్ని అడ్వాన్స్ టెక్నాలజీ ప్రకారం రోబోటిక్ ద్వారా వెల్డింగ్ మిషన్ చేసే ఉన్నాయి, ఆధునిక పరిజ్ఞానంతో నేర్పిస్తున్నారు. ఈ నేర్పించడం వల్ల ఎంతమంది పిల్లలకు ఉపాధి దొరుకుతుంది? సార్, మన నిజామాబాద్లో న్యూ ఓల్డ్ 2 ఉన్నాయి సార్. ఈ న్యూలో 172 సీట్స్ ఉన్నాయి, ఓల్డ్లో 172 సీట్స్ ఉన్నాయి. మనకు ట్రైనింగ్ ఇప్పించి ప్లేస్మెంట్ కూడా టాటా వాళ్ళ నుంచి ప్రొవైడ్ అవుతుంది. ఆ ఇన్ఫర్మేషన్ మొత్తం టాటా వాళ్ళకి వెళ్తుంది. మనకు ట్రైనింగ్ ఎవరు పాస్ అయ్యారు ట్రైనింగ్ ఇచ్చిన తర్వాత. కాబట్టి ప్లేస్మెంట్ గురించి టెన్షన్ లేదు. మళ్ళీ ఇంకోటి ఏంటంటే మనకు ఒక ట్రేడ్ తక్కువ, ఒక ట్రేడ్ ఎక్కువ అని లేదు. ప్రతి ట్రేడ్లో ఆపర్చునిటీస్ ఉన్నాయి. మనకి ఇంత పెద్ద బిల్డింగ్, ఇంత పెద్ద ఎక్విప్మెంట్, దగ్గర 40 crores ఇది. ఈ ప్రాజెక్టు మనకి ఎందుకు ఇచ్చిరు? గ్లోబల్లో నీడ్ ఉంది, వరల్డ్ మొత్తం నీడ్ ఉంది, టెక్నికల్ నాలెడ్జ్ తెలిసిన వాళ్ళకి నీడ్ ఉంది, స్కిల్డ్ లేబర్ కావాలి. కాబట్టి ప్లేస్మెంట్ కావాలి. కాబట్టి ఖచ్చితంగా ప్లేస్మెంట్ గురించి ఇబ్బంది ఏం లేదు. స్టూడెంట్స్కి గోల్డెన్ ఆపర్చునిటీ. ప్రతి ఒక్కరికి జాబ్ కావాలి, జాబ్ లేనిది సర్వైవ్ కాలేము ఈ రోజుల్లో. కాబట్టి ప్రతి ఒక్కళ్ళు మంచిగా ట్రైనింగ్ తీసుకొని మంచి ఎంప్లాయ్మెంట్ చేసుకొని వెళ్ళిపోవాలి అంతే. మొత్తానికి చూసుకోవచ్చు, ఏదైతే విద్యార్థులకు ఆధునిక టెక్నాలజీ ప్రకారం ఈరోజు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా 65 కేంద్రాలను రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రారంభిస్తున్నారు. అందులో భాగంగా నిజామాబాద్ జిల్లా కేంద్రంలో ఓల్డ్ అడ్వాన్స్ టెక్నాలజీ కేంద్రం, నిజామాబాద్ న్యూ అడ్వాన్స్ టెక్నాలజీ కేంద్రం, నిజామాబాద్ జిల్లా కేంద్రంలో 2 ఉన్నాయి. ఒక్కొక్క కేంద్రం ద్వారా ప్రతి ఒక్క పిల్లలకి కూడా ఏదైతే ప్రతి ఒక్కరికి ఇక్కడ నేర్చుకున్న వారందరికీ కూడా ఉద్యోగం ఖచ్చితంగా ప్లేస్మెంట్ దొరుకుతుంది. టాటా కన్సల్టెంట్ ద్వారా ఏదైతే టాటా ఇంజనీరింగ్ కంపెనీ ఉందో దాని ద్వారా ప్రతి ఒక్కరు ఇక్కడ నేర్చుకున్న వారందరికీ కూడా అక్కడ వారి దగ్గర నమోదై ఉంటుంది. వారందరికీ కూడా సర్టిఫికేట్స్ ఇస్తాం. ఇక్కడ అన్ని రకాల ఉపాధి కల్పన కోసం శిక్షణ తరగతులు ఇక్కడ నేర్పిస్తారు. ఆధునిక టెక్నాలజీతో నేర్పిస్తున్నాం కాబట్టి ప్రతి ఒక్కరు ఇక్కడికి వచ్చి ట్రైనింగ్ చేసుకున్న వారికి అందరికీ ఖచ్చితంగా ఉద్యోగం
ఏదైతే ఉపాధి కల్పన దొరుకుతుందనే ఉద్దేశం మీద రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసింది. ఆధునిక టెక్నాలజీ సెంటర్ను ప్రతి ఒక్కరూ సద్వినియోగం చేసుకోవాలని చెప్తున్నారు. ఇది ఇక్కడ పరిస్థితి. కెమెరా అజిమ్తో గంగారెడ్డి, RTV నిజామాబాద్. తెలుగులో ఫాస్టెస్ట్ న్యూస్ ఇప్పుడు కొత్త అవతారంలో 5 సెకండ్లోనే పూర్తి వార్తా సమాచారం మీ చేతిలో. సోషల్ మీడియా ట్రెండ్స్ మీ కళ్ళ ముందుకే లైవ్ టీవీ అండ్ వాయిస్ సెర్చ్ ఆప్షన్స్తో ఇప్పుడే డౌన్లోడ్ చేయండి. యాప్ లింక్ డిస్క్రిప్షన్లో ఉంది.